హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే అటుకులతో స్నాక్స్ చేస్తున్నానండి. ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కార్న్ఫ్లేక్స్ మొత్తం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ చిప్స్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక పావు కేజీ వరకు చేసుకోండి, లేదు ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా చేసుకోవచ్చండి. ఎన్ని రోజులు ఉన్నా ఏం కాదు. తర్వాత అటుకులు ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోండి. చూడండి, అటుకులు కడగకుండానే నార్మల్గా ఫ్రై చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇవి కాంప్లెక్స్ ఈ రెండే చాలండి. నేను ఇంకేం పల్లీలు అవి ఏం వేయలేదు. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోండి. అవి రెండు మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం కారం కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా స్నాక్స్ చేసి పెడితే. చూడండి, ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఎన్ని రోజులైనా ఏం కాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.